నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? కార్తీక బహుళ పక్ష అష్టమి చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రతి బహుళ పక్ష అష్టమి కూడా కాలాష్టమిగా జరుపుకోవటం మనకు తెలిసిన విషయమే. అయితే ఈ కార్తీక బహుళ పక్ష అష్టమి మాత్రం మన కాలభైరవుడి జయంతిగా జరుపుకునేటటువంటి రోజు. అయితే బయట శనివారం అష్టమి అని చెప్పేయటం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక పంచాంగకర్తగా మీరు క్లారిటీ కూడా ఇవ్వండి సార్, ఎందుకంటే రాంగ్ గా వెళ్ళిపోతుంది. రెండు పద్ధతులు ఖచ్చితంగా ఉంటాయి. ఒక దృక్ సిద్ధాంతం ఉంటుంది, పూర్వ పంచాంగ పద్ధతి కూడా ఉంటుంది. కానీ పూర్వ పద్ధతి పంచాంగం ప్రకారం కూడా సాటర్డే అష్టమి ఉండే పరిస్థితి లేదు. మరి ఈ అష్టమి ఎప్పుడు ఉండాలి, కాలభైరవ అష్టమి జరుపుకోవడానికి ఇత్యాది విషయాలు, అలాగే ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఆ రోజు మీ ద్వారా. రైట్. అంటే ఇక్కడ మనకి కాలభైరవ అష్టమికి వచ్చేప్పటికి ఏంటంటే రాత్రి ఉండేది, అంటే ఏమంటాం, ఈ రాత్రి గడియల్లో ఎక్కువ ఉండాలి. నిశీధి కాలంలో అంతేనా? అంతే, రాత్రి గడియల్లో ఎక్కువ ఉండాలి. అంటే ఉదయకాలం కన్నా కూడా రాత్రి టైం అనేది ఎక్కువ ఉండాలి. అదే మనం కనుక శనివారం నాడు కనుక తీసుకుంటే అది రాత్రి 8 దాకా ఉంటుంది. అంటే సాయంకాలం 6 నుంచి కేవలం 2 గంటలు మాత్రమే. ఎదుటి వాళ్ళని తిట్టే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి రాంగ్ గా అన్ని చెప్పేయటం అనేది భావ్యం కాదు. ఒకసారి శాస్త్రాన్ని కూడా అంటే కొంచెం మనకి ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ లేకపోతే అవుట్ ఆఫ్ ఇదో ఏమంటారు, చాలా ఎక్సైట్మెంట్ తో రాంగ్ చెప్పేస్తూ ఉంటాం. జనాలకి అది ఉపయోగం. ఇక్కడ వచ్చిన ఏమంటాం దౌర్భాగ్యం అనుకోండి, లేదా తెలియని జ్ఞానం అనుకోండి, తెలియని జ్ఞానం అన్నా అదే అనుకోండి. సో చెప్పేది ఏంటంటే కనుక ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క విధానం అనేది ఉంటుంది. అంటే మనం పెద్ద ఏమంటాము తద్దినానికి ఒకటే మంత్రం, పెళ్లికి ఒకటే మంత్రం అనేది చూడకూడదు. సో కొంతమంది దేవతలు అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే సూర్యోదయానికి పండగలు ఉండాలి అనేది, అంటే శుభకార్యాలు అనేది మనము సూర్యోదయానికి ఉండాలి, అశుభ కార్యాలు అపహరణ వేళకు ఉండాలి అనేది బేసిక్ గా వీళ్ళు నరనరాన్న ఎక్కించుకున్నది. అంతేగాని ఒక్కొక్కటి ఇప్పుడు వ్రతాలు ఉన్నాయనుకోండి, సాయంకాలానికి ఉండాలి. అవి ఆ వ్రతం మనం ఆచరించాలంటే సాయంకాలం గడియల్లో ఉండాలి. అంతేకాని మన్నాడు సాయంకాలం గడియల్లో లేదు, కానీ మన్నాడు సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ రోజు అంటే వీళ్ళది తప్పవుతుంది. సో అలాగే ఇప్పుడు కాలభైరవుడు కానీ, కాళికాదేవి కానీ, ఇలా కొంతమంది ఏవైతే తామస దేవతలు అనుకోండి, అంటే మనం వాళ్ళు కొలిచేది ఏమంటాం సాత్వికంగా అవ్వచ్చు, కానీ బేసిక్గా వీళ్ళు తామస దేవతలు. ఈ తామస దేవతలు ఎప్పుడు కూడా అర్ధరాత్రి సమయంలో ఉన్నదైతే కనుక మరీ మంచిది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఉద్భవించేది కూడా ఆ సమయం నిశీధి కాలంలోనే ఉద్భవిస్తాయి. అందుకే ఇప్పుడు ఏమంటారు నల్లని రూపంలో శ్రీకృష్ణుడు అంటే ఆడకాలిగా శ్రీకృష్ణుడు భావించడం అనేది, లేదా శ్రీకృష్ణుడిగా భావించడం, అందుకే ఆయన అర్ధరాత్రి పుట్టాడు. రైట్. కనుక ఇప్పుడైనా సరే కాలభైరవ అష్టమి జరుపుకోవటం కానీ, తర్వాత మనం దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ కానీ అర్ధరాత్రి, ఇలాంటి వాటన్నిటికీ కూడా రాత్రి ఉన్న అమావాస్య ముఖ్యం. సో ఖచ్చితంగా మనకి మర్నాడు రోజు 8ంటికే వెళ్ళిపోతుంది కాబట్టి ఇది పూజ చేయడానికి అంత మాత్రం శాస్త్ర సమ్మతం. శనివారం కాదు, రైట్, శుక్రవారమే. రైట్. ఓకే, ఏం చేయమంటారు ఆ రోజు? సో శుక్రవారం ఇక్కడ ఏదైనా సరే మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైనా సరే రాత్రి పొద్దు వచ్చాకే, కనీసంలో ఏమంటే ప్రదోష సమయం ప్రారంభమయ్యాక ఇక్కడ మనం కాలభైరవుడిని ఏ రోజు ఏ రకంగా ఆరాధిస్తే మంచి అవుతుంది అనేది. సరే, ఇప్పుడు మనకి 12 రకాల కాలభైరవ అష్టమి వస్తాను కూడా, ఇది ఒకే జయంతి అనుకోండి, కానీ ఒక్కొక్క కాలభైరవ అష్టమికి మనం ఒక్కొక్క రకమైన పూజ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఇవాళ నేను చెప్పబోయేది ఏంటి అంటే కనుక, ఈ కాలభైరవుడిని ఇవాళ అత్యధిక భాగం బాధపడుతున్న వ్యాధి మధుమేహం. అవునండి. సో ఇటు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా విస్తృతంగా పాకుతున్న జబ్బు ఏంటి అంటే కనుక, పేరులో మధురం ఉంది కానీ మనకు మధురం కాదు. సో ఆ మధురాన్ని మనం త్యజించాలి. త్యజించడం మనం మధురం అవుతుంది కాదు, అది మనల్ని త్యజించాలి. సో అలాంటి మధురాన్ని జయించగలిగే దేవుడు కాలభైరవుడు. సో ఆ కాలభైరవుడి యొక్క ఆరాధన వల్ల మనం మధుమేహాన్ని ఏ రకంగా అదుపులోకి తీసుకోవచ్చు అనేది ఒకటి.
తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి ఇది కార్తీక మాసంలో రావటం అనేది రెండోది. అంటే రేపు కొన్ని ధార్మిక గ్రంథాల ప్రకారం మార్గశిర బహుళాష్టమి కూడా కాలభైరవ జయంతిగా చెప్పడం అనేది ఉంది. అంటే నెక్స్ట్ మంత్ కూడా ఉంది. సో అది అప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి ఇంకో రకంగా ఈ కాలభైరవుడు అంటే నేను మొదటి నుంచి ఈ కాలభైరుడు కాళికాదేవి ఇలాంటివి జనరల్ గా చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మనం మొదటి చాలాసార్లు చెప్పుకున్నాం గత వీడియోలో కదా, కాలాన్ని శాసించేది వీళ్ళు కనుక ఎంత ఎక్కువగా కాలభైరవుని పూజిస్తే అంత మంచిది. ఉగ్ర స్వరూపము చేయకూడదు ఇట్లాంటి మాటల్ని ఎలా చూస్తారు సార్? అసలు మనమే ఉగ్రం కదా, మనలో లేదా ఉగ్రత్వం ఉగ్రం కదా అని మన ఇంటి వాళ్ళు పక్కన పారేస్తారు. వాళ్ళు పారేస్తే బాగుంటుంది అప్పుడు కానీ మారం కొంతమందిని పారేయాలి. అదే నువ్వు ఉగ్రం నువ్వు అందరినీ తిడుతున్నావు అది కదా. అందుకని అది ఉగ్రమా మహోగ్రమా అగ్రహో దగ్రమా అంటే బాగుంది. అది అర్థలేదు ప్రశ్న. సో ఎంత ఉగ్రమూర్తి అయినా సరే శాంత స్వరూపంగా చూసుకోవటం అనేది వేరు. అంటే మనకు ఒక సామెత ఉంది, ఎంత కోపిష్ఠుడైనా సరే అవతల వాళ్ళు ఒక చిరునవ్వు నవ్వితే ఎంతో కొంత కాపం చల్లారుతుంది అని. సో ఎందుకంటే ఎప్పుడు కూడా యాక్షన్ బట్టి రియాక్షన్ అనేది ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో ఇంక వాడికి ఒక నిమిషం ఏం చేయాలో తెలియదు. మనం నవ్వామనుకోండి, సో నవ్వు ముఖంతో ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాడు చచ్చినట్టు ఎక్కడెక్కడ కొంతైనా బెండ్ అవ్వాలి. సో అలా మనం కూడా చక్కగా మన చిరుదరహాసంతో వాళ్ళని కరుణారసాత్మకంగా పూజించడమే అంతే. అంతేగాని వాళ్ళు ఉగ్రమా అనేది నేను అస్సలు లెక్క చేయను. డెఫినెట్లీ. సో మీరు కనుక గమనించినట్టయితే ముఖ్యంగా ఇవాళ రోజుల్లో నడిచే దేవుడిగా మనం కేవలం సిద్ధేశ్వరానంద భారతి గారినే చెప్పగలం ఖచ్చితంగా. సో ఆయన ప్రతిష్ఠించే ఏ గుడి అయినా సరే, ఆయన పాలనలో ఉండే ఏ గుడి అయినా సరే ఖచ్చితంగా కాలభైరవుడు ఉంటాడు, కాళికామాత ఉంటాడు, కొన్ని చోట ప్రత్యంగిరా కూడా ఉంటుంది. వీళ్ళు మాత్రం కంపల్సరీ ఉంటారు ఆయనకి. ఎందుకంటే వాళ్ళ యొక్క విశిష్టత ఏంటనేది ఆయన పరిపూర్ణంగా తెలుసుకున్నారు కాబట్టి, ఆ తత్వాన్ని జీర్ణించుకున్నారు కాబట్టి. సో ఆయన కూడా వేస్ట్ అంటే మనం ఏం చేయలేదు అన్నారు. కొన్ని కొబ్బరి నూనె మొహాలు అన్నాయి, అవి కూడా మరీ ఘోరం అసలు. వాళ్ళు ఎప్పుడు ఆ కొబ్బరి నూనెలని జిడ్డాడుతూ ఉండాలి, ఇంకా మనం ఏం చేయలేము. సో ఖచ్చితంగా ఏమంటాం, ఆ జిడ్డును పోగొట్టుకోవాలి. కరెక్ట్. సో ప్రస్తావన మనకు అనవసరం కానీ బాధ నాకు ఇలా అనడానికి లేకపోతే నవ్వుకోవడానికి కాదండి, బాధ అనిపిస్తుంది. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలు. వాళ్ళకి ఏదో ఒక రకంగా ఉపయోగపడడం పోయి కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసి చెప్తున్నందుకు ఒకళ్ళని తిట్టి ఎటు పోతుంది ఇది అర్థం కానటువంటి పరిస్థితి. ఇక్కడ ఏమంటామంటే కనుక ప్రతి దానికి కూడా అంటే కొంతమంది పాపం తెలియకుండా తానా అంటే తందానా అనే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ వల్ల మనకి అనవసరంగా చేరవలసిన సందేశాలు చేరటలేదు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఇప్పుడు మన మీద కొన్ని వీడియోలు చూసి నన్ను ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు సపోజ్ అసలు, కానీ రేపు నేనే కొద్దిగా కన్ఫ్యూజ్ చేశాను అనుకోండి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా తప్పే అవుతారు కదా. సో అందుకని ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే మనం ఒక చెప్పే స్థానంలో లేదా గురు స్థానంలో మనం ఉన్నప్పుడు మన మీద నైతిక బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. సో నేను ఇప్పుడు మీకు ఏదైనా సరే కాలభైరవుడు చెప్పాలంటే కనుక కాలభైరవుడి గురించి బాగా తెలుసుకుని జీర్ణించుకుని చెప్పటం అనేది మర్యాద. కరెక్ట్. సో ఎక్కడ గాలివాత విని నాకు సూర్యోదయానికి పండగలు ఉండాలి అంటే నేను కూడా మీకు అదే చెప్తాను. సో అలా కాదు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పూజా విధానం అనేది ఉంది. సో పూజా విధానం ఎప్పుడు ఉండదు అని మనకి శంకరాచార్యులు వారు చెప్తారు. అంటే నీకు శాస్త్రం తెలియకపోయినా, నీకు ధర్మం తెలియకపోయినా మొత్తం శివుడే అని భావించు, లేదా మొత్తం రాముడే అని భావించు, మొత్తం శ్రీకృష్ణుడే అని భావించు, నీ ఆత్మను అర్పణం చేసేయి, అప్పుడు నీకేమీ సంబంధం లేదు. కానీ నువ్వు తప్పులతో సంబంధం లేదు. సో అంత క్లారిటీకి నువ్వు వెళ్ళగలవా, అంత శరణాగతి చేయగలవా? నీకేమో కూర్చోగానే రేపు నాకు ఇంటి వాడు అప్పుల మీద రాకూడదు అనేది ఇంకా రకరకాల కోరికలు ఉంటాయండి. అందుకని అవన్నీ మనకి ఇవన్నీ రకరకాల ఏమంటాం ఈ శాస్త్రాలన్నింటినీ మిళితం చేసుకుని ఒక అవగాహనకి రావటం అనేది వేరు. కేవలం పండుగలు పరమార్థాలను ఒక బుక్ పట్టుకుని ఏదో చెప్పడం అనేది కాదు. రేపు ఏం చేయమంటారు సార్ ఇంటికి మరి శుక్రవారం? ఇక్కడ మనకి కావాల్సిందల్లా ఏంటంటే ఇంట్లో లేదా బయట, అంటే మన ఇళ్లలో ఏదైనా కొంతమందికి శివలింగాలు ఉంటూ ఉంటాయి. అలా శివలింగం ఉంటే అదొక పద్ధతి. అలా లేకపోయినా బయట మీకు దగ్గరలో ఓపెన్ గా ఉండే శివలింగాలు, అంటే గర్భగుడిలో ఉండే శివలింగాలు అంటే మన అనుమతించరు.
సో ఓపెన్ గా ఉండే శివలింగాలు ఏవైతే ఉంటాయో ఆ శివలింగాల మీద కొద్దిగా చెరుకు రసం పోసి రండి. అంతేనా? మంత్రం చెప్తాను. ఓకే. సో ఇది అసలు క్రియ. మంత్రం అనేది జపించేది, క్రియ అనేది చేసేది. సో క్రియగా చేయవలసిందేమో కొద్దిగా చెరుకు రసం వేయటం. ఎప్పుడండి? సాయంత్రం వేయమంటారా? అంతే, సాయంకాలం మీకు ఎలాగో మనం కాలభైరవుడిది చెప్పుకుంటుంది సాయంకాలమే కాబట్టి సో సూర్యాస్తమైన తర్వాత వేయాలి. అదొక పద్ధతి. ఇది కంపల్సరీ చెయ్యాలి. ఈ వారం మనకి కుదరలేదు అనుకోండి, ఇంకో వారమైనా వెళ్ళి అది పోసి రావాలి. అది ఎప్పుడు దేవుడికి బకాయే. సో కానీ మంత్రం అనేది ఈ రోజు జపించడం బిగించేయండి. ఇది నేను చెప్పే ఏ లెక్కైనా సరే ఒకటే ఫండమెంటల్ రూల్. 21 రోజులైనా ఉంటుంది, 40 రోజులైనా ఉంటుంది. సో 21 రోజులు లేదా 40 రోజులు ఏం చేయాలంటే కనుక అన్ని కాలభైరవ మంత్రాలకి కూడా ఒకటే బీజాక్షరం మొదట్లో ఉంటుంది. ఓం భూమ్ జూమ్ భం. ఓం భూమ్ జూమ్ భం. ఓం హూం జూమ్ భం. ఇది ఎప్పుడు మారదు. ఓకే. ఇది కాలభైరవుడిది నిర్ధారితంగా ఒకటే మంత్రం, స్టాండర్డ్. సో దానికి మనం కొన్ని పదాలను కలుపుకుంటూ వెళ్ళటంతో మల్టీపర్పస్. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. కష్టపడేది మీరు, సమస్యను సాల్వ్ చేసుకోవాల్సింది మీరు. సో అతనేదో చెప్పాడు, ఈవిడేదో చెప్పింది, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళని నమ్ముదాం వీళ్ళని నమ్ముదాం కాదు. కాలభైరవుడు అంటే ఈశ్వరుడి నుంచి ఉద్భవించినటువంటి స్వరూపం. ఖచ్చితంగా స్వామి వారిని కొలుచుకుందాం. ఖచ్చితంగా మనకి బ్రహ్మ యొక్క తలకాయనే ఖండించారని. ఏమిటి? శివుడిని ఒక మాట తోలనాడిన పవర్. అలాంటిది మన కష్టాలు తోలడానికి ఆయనకు ఒక వెనతో పెట్టిన విద్య పాటు కూడా కాదు అసలు. సో ఖచ్చితంగా స్వామివారిని మనం అందరం ఆరాధించుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.